Namaste people, welcome to our channel. Today's our topic is working of shift right registers. ఇక్కడ మనకి రైట్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి డేటా అనేది షిఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి రైట్ ఆ డైరెక్షన్లో మనకి డేటా అనేది షిఫ్ట్ అయితే మనం దీన్ని ఏమనొచ్చు అంటే షిఫ్ట్ రైట్ registers అని అనొచ్చు. దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ది వర్కింగ్ ఆఫ్ షిఫ్ట్ రైట్ registers. ఇక్కడ మనకి డేటా అనేది సీరియల్గా మనకి ఎంటర్ అవుతుంది. అండ్ హియర్ వి గెట్ ది డేటా అవుట్పుట్ అంటే ఇక్కడ మనకి డేటా అనేది ఇన్పుట్గా ఇస్తున్నాం. అండ్ హియర్ వి అప్లైయింగ్ ది క్లాక్ పల్స్. తర్వాత మనకి ఇనిషియల్గా మనం ఇక్కడ ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి రిసెట్ కండిషన్లో పెట్టుకోవాలి. అన్నప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, Q1 ఈక్వల్ టు Q2 ఈక్వల్ టు Q3 ఈక్వల్ టు మనకి 0. రిసెట్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఇది మొత్తం వాల్యూ మొత్తం 0 అవుతుంది. నల్ అయినప్పుడు మనం ఇక్కడ వీఆర్ యూజింగ్ ది D ఫ్లిప్ ఫ్లాప్. సో మనకి ఇక్కడ D1 D2 D3 D4 వస్తుంది. సో మనకి ఇనిషియల్గా మనం అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ రీసెట్లో ఉన్నాయి. మనకి ఇక్కడ డేటా అనేది సీరియల్గా ఎంటర్ అవుతుంది. సీరియల్గా ఎంటర్ అవుతున్నప్పుడు అంటే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అంటే D1 నుంచి మనకి డేటా అనేది ఎంటర్ అవుతుంది సర్క్యూట్ డయాగ్రామ్లోకి. D1 అవుట్పుట్ అనేది మనం ఇక్కడ D2కి వెళ్తుంది. తర్వాత D2 నుంచి D3కి వెళ్తుంది. తర్వాత D4కి వెళ్తుంది కదా. అంటే మనకి ఫర్ ఎవ్రీ క్లాక్ పల్స్ డేటా అనేది షిఫ్టెడ్ బై 1 పొజిషన్ టు ది రైట్. తర్వాత షిఫ్ట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్లో మనకి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డేటా తీసుకున్నాం. డేటా ఈక్వల్ టు మనం ఏంటిది 4 1Cs అది తీసుకున్నప్పుడు మనకి దీన్ని ఏమనుకోవచ్చు, ఇది ఎంఏజీ బిట్ B0 B1 B2 B3. ఇక్కడ మనకి ఇది ఎట్లా పర్ఫామ్ అవుతుందంటే ఇది షిఫ్ట్ రైట్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక క్లాక్ పల్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఆఫ్టర్ ద క్లాక్ పల్స్ అప్లై చేసినాక మనకి ఎల్ఎస్బి బిట్ అనేది B3 అవుతుంది. ఇక్కడ ఇది ఎల్ఎస్బి బిట్ అంటే మనకి ఈ ఎల్ఎస్బి బిట్ B3 అనేది ఎంటర్డ్ ఇంటూ D ఫ్లిప్ ఫ్లాప్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్లోకి ఎంటర్ అవుతుంది. అది ఫస్ట్ క్లాక్ పల్స్ అప్పుడు. తర్వాత సెకండ్ క్లాక్ పల్స్ అప్పుడు మనకి ఈ B1 అనేది D1లోకి ఎంటర్ అవుతుంది. D1లో ఉన్న మనకి ప్రీవియస్ అవుట్పుట్ అనేది ప్రీవియస్ డేటా అనేది షిఫ్ట్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఆఫ్ ది రైట్ పొజిషన్. తర్వాత మళ్ళీ థర్డ్ క్లాక్ పల్స్ అప్పుడు B2 బిట్ అనేది మనకి ఇక్కడ D1 ఫ్లిప్ ఫ్లాప్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు మనకి D1లో ఉన్న అవుట్పుట్ అనేది మనకి D2లో రైట్ పొజిషన్లో మనకి స్టోర్ అవుతుంది. అండ్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్నది థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది. అండ్ ఫోర్త్ క్లాక్ పల్స్ అప్పుడు B3 అనేది ఎంటరింగ్ ఇంటూ ది D1 ఫ్లిప్ ఫ్లాప్ అండ్ దెన్ ఇట్ గోస్ టు సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్ ద రైట్ పొజిషన్. అండ్ తర్వాత మనకి D2 ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న డేటా అనేది మనకి షిఫ్ట్ టు ది రైట్ పొజిషన్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్ 3. సో ఇలానే మనకి రిపీటెడ్గా అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి మనం ఏం చేస్తున్నాము, రిసెట్ కండిషన్లో పెట్టుకున్నప్పుడు మనకి వాల్యూస్ ఏమొస్తాయి, ఆల్ జీరోస్ వస్తాయి. అంటే మనం ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ క్లాక్ పల్స్ మనకి ఇక్కడ నుంచి మనం ఎంటరింగ్ అవుతుంది కదా మన సర్క్యూట్ డయాగ్రామ్లోకి అవుతున్నప్పుడు ఫస్ట్ మనం ఏంటిది ఎంఏజీ బిట్ అప్లై చేస్తున్నాం B1 అంటే మనకి ఏమవుతుంది అవుట్పుట్ 1000. తర్వాత సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సెకండ్ క్లాక్ పల్స్ అన్నప్పుడు B2 అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు B1 ఈ బిట్ అనేది ఇందులోకి షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ మనకి ఈ B1 అనేది ఇందులోకి షిఫ్ట్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, ఇది మన అవుట్పుట్. మరి థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు సేమ్ షిఫ్ట్ టు ది రైట్. ఇక్కడ 1. మళ్ళీ ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ B0 ఉంది. ఫోర్త్ క్లాక్ పల్స్ ఎంఏజీ బిట్ ఈ B0 అనేది ఎంటరింగ్ ఇంటూ ది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ ఇట్ గోస్ టు ది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది రైట్. ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ ఆపరేషన్ అవుతుంది కాబట్టి మనకి ఇది ఆల్ వన్స్ అవుతుంది. అండ్ ఇది మనకి ఎప్పుడు ఆపరేట్ అవుతుంది అంటే ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు మనకి ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు మనకి వచ్చిన ఈ వాల్యూస్ ఈ అవుట్పుట్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం దీంట్లో టైమింగ్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. టైమింగ్ డయాగ్రామ్
ఫస్ట్ మనం ర్యాండమ్గా ఒక క్లాక్ పల్స్ అనేది తీసుకోవాలి. సో మనం ర్యాండమ్గా ఒక క్లాక్ పల్స్ తీసుకున్నాక ఇది మన క్లాక్. నెక్స్ట్ మనం డేటా ఇన్పుట్ ఎట్లా డ్రా చేయాలి, మనకి లెఫ్ట్ నుంచి రైట్ కాబట్టి ఇలా ఇదంతా అవసరం లేదు. ఇది డేటా ఇన్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. ఇది మనకి కాల్వన్స్ ఉన్నాయి ఇట్లా. నెక్స్ట్ Q2, నెక్స్ట్ 1110, నెక్స్ట్ 1100, 1100, నెక్స్ట్ Q4 100. అండ్ దిస్ ఈస్ అవర్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.